మనిషి ఎక్కడుందో జాడ చెప్పరు. ఆయన భార్యతో ఫోన్లో మాట్లాడిపిస్తారు. కృష్ణారెడ్డి అనే సిఐ ఆయన భార్యతో ఫోన్లో మాట్లాడిపిస్తారు. మాట్లాడిపించి ఆయన ఎక్కడుందో తెలియడు. ఆయన కొట్టిందో లేదో తెలియదు, తిట్టిందో లేదో తెలియదు. అసలు ఆయన గురించి ఏం విషయాలు తెలియవు. ఫోన్లో మాట్లాడి నేను సార్ల కాడున్నా బాగున్నా, నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఈ 3 మాటలు చెప్పించి ఏంటి దాని అర్థం ఏంటిది? మీరు చట్టబద్ధ పాలన చేస్తున్నారా? మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించిండో చట్టాన్ని ఉల్లంఘించిన విజయ్ గురించి తీసుకొచ్చినట్టున్నారు కదా. మీరు చేసిన చట్టం ఏ పాట అమలు జరుగుతూ ఉన్నది? తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది అమరుల యొక్క త్యాగాలతోటి అనేక ప్రజా సంఘాల యొక్క పోరాటంతో ఏర్పడ్డది, కానీ ఈ దగులుబాజీ నాయకులతోటి కాదు. మీరు ఇలా అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించిన గొంతులను అణచివేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. హక్కులు అడిగిన వారిని నోరు ముంచడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. చంపడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే విజయ్ అరెస్ట్ అయింది. మేము తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కడియం శ్రీహరిని హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడున్న ఎంపీ ఎమ్మెల్యే బాధ్యత వహించాలని చెప్తా ఉన్నాం. ఇది తెలంగాణ ప్రభుత్వం కేవలం పోలీసులు ఒక్కరితో అనుకున్నది కాదు, తెలంగాణ ప్రభుత్వం యొక్క చర్య అంటున్నాం మేము. ఎందుకంటే పోలీస్ చేతుల ప్రభుత్వం చేతుల పోలీసు ఎటువంటి వాడో పోలీస్ చేతుల అధికారం కూడా అటువంటిది. ప్రభుత్వం పాలసీ చేసే ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి. మీరు విజయ్ని గనక ఇవాళ విడుదల చేయకపోతే బేషరతుగా ఎటువంటి కేసులు లేకుండా విడుదల చేయాలి. ఉద్యమ నాయకుల్ని అక్రమంగా కిడ్నాప్ చేసినందుకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే రేపు మానుకోట జిల్లా బంద్ ప్రకటించి తీరుతాం. స్వచ్ఛందంగా ప్రజలందరూ భాగస్వాములై దీన్ని బంద్ విజయవంతం చేయాలి. ఎందుకంటే మన కొరకు నిలబడ్డవాడు ఒక్కడంటే ఒక్కరు చెప్పండి. 176 కేసులు మీద వేసుకున్నటువంటి నాయకుడు ఎవరో చెప్పండి. 100 సార్లు పోలీసులతో దెబ్బలు తిన్న వాళ్ళు ఎవరో చెప్పండి. ఒళ్ళు గుళ్ళై అనారోగ్యంతో ఉన్నవాడో చెప్పండి. ఆయనకి ఏం లాభం వచ్చిందో చెప్పండి. అటువంటి మనిషిని పట్టుకుపోయి ఇలా కిడ్నాప్ చేసి ప్రభుత్వం అక్రమంగా నిర్బంధిస్తే స్పందించకుండా ఉండేటువంటి తత్వం తెలంగాణ లోపల లేదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. ఇలా పొద్దున తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకత్వంలో అదేవిధంగా పౌరకుల సంఘం వాళ్ళు విడివిడిగా హోంమంత్రిని కలవడం జరిగింది. ఈటల రాజేందర్ కలిసిండ్రు, జగదీశ్వర్ రెడ్డిని కలిసిండ్రు. మొత్తం ప్రయత్నాలు అనేటువంటి చేయవలసిన ప్రయత్నాలన్నీ సామరస్యపూర్వకంగా చేసి ఉన్నాం. వాళ్ళు మేము ఇలా కోర్టులో హాజరుపరుస్తామని చెప్పిండ్రు. ఒకవేళ కనుక కేసులు ఏమైనా ఉంటే సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి అనుకుంటే మీరు రుజువు చేసి మీరు హాజరుపరచండి. లేకపోతే రేపు పొద్దున ఖచ్చితంగా మానుకోట జిల్లా బంద్ జరిగి తీరుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజా సంఘాల కార్యకర్తలు జేఏసీ నాయకత్వం తరలి వస్తారు. ఈ జిల్లా బంద్ విజయవంతం చేసి తెలంగాణ ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడం కోసం ప్రయత్నం చేయాలి. బేషరతుగా విజయాన్ని విడుదల చేయాలని చెప్పి తెలంగాణ ప్రజా